గూగుల్ ఏ డేటా సెంటర్ ని వైజాగ్ తెచ్చిన లోకేష్. దీని ద్వారా దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అరే ఆపండ్రా మీ బిల్డప్ లో. ఎవరబ్బా సోమాలి కొత్త కంపెనీలకు 99 పైసలకే వాన్ లీజుకి ఇచ్చినాడు. అంత తక్కువకే ఇచ్చింది పెట్టుబడుల ఆకర్షణ కోసం. 99 పైసలకే ఇచ్చారు కాబట్టి టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి సంస్థలు ఆంధ్రాకి వచ్చాయి. ఇప్పుడు ఏకంగా 1,33,000 కోట్లు పెట్టుబడులు పెడుతూ గూగుల్ వైజాగ్ వచ్చింది. మీ వైసీపీ హయాంలో లక్షల కోట్ల అప్పులు తప్ప ఏ రోజైనా అంత పెట్టుబడి తెచ్చారా? 1,33,000 కోట్లకి ఎన్ని సున్నాలంటో తెలుసా మీకు? మా దగ్గర కూడా చికెన్ కొట్లు, ఫిష్, రొయ్యల మాటలు తీసుకురాలేదా? చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరాన్ని కూడా ఊహించింది. మా అమర్నాథ్ అన్న పచ్చళ్ళతో బొబ్బట్లతో ఎంఓయూలు చేసుకోలేదా? పచ్చళ్ళు అప్పడాలు ఇది ఒక ఎంఓయూ. ఇంకోటి తెచ్చి బిర్యానీ లాట్లు వేసుకున్నాం కదా, తెచ్చా అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ సంబంధించి ఇది ఒక ఎంఓయూ. ఆనాడు హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తెచ్చిన చరిత్ర బాబు గారిది. ఈనాడు గూగుల్ వైజాగ్ తెచ్చిన ఘనత లోకేష్ బాబుది. ఆనాడు బాబు గారు హైటెక్ సిటీ కడుతుంటే చూసి నవ్వుకున్న వాళ్ళంతా ఈనాడు హైదరాబాద్ చూసి నివ్వెరపోతున్నారు. అదే ఈనాడు లోకేష్ బాబు తీసుకొచ్చిన గూగుల్ ని చూసి ఎగతాళి చేసుకున్న వాళ్ళంతా భవిష్యత్తులో అడ్వాన్స్డ్ ఆంధ్రప్రదేశ్ చూసి పొర్లి ఏడుస్తారు. రాసి పెట్టుకోండి యూజర్ నేమ్, విజన్, పాస్వర్డ్ CBN.